డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపించాలని, అదేవిధంగా నిరుద్యోగానికి ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో హామీని అమలు చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రీలే నిరాహార దీక్షకి పిలిపించింది. అయితే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సహా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే మీద కోడిగుడ్లు రాళ్ళు విసిరిన పరిస్థితి కూడా కనిపించింది. మనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడు. సరే, ఎలా చూస్తారంటే అన్ని చోట్ల శాంతియుతంగా జరిగితే సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకొని కోడిగుడ్లు కానీ లేదా టమాటాలు కానీ విసిరారు. పోలీసులు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యం మీద ముమ్మాటికి దాడి. విజయవాడ చరిత్రలో ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని దాడికి ఉసిరి కలపడిన సంఘటనలు ఎక్కడా లేవు. ఈరోజు మేము చాలా శాంతిప్రదంగా ధర్నాలు చేస్తే, రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తుంటే మా నాయకులు మల్లాది విష్ణు గారి మీద దాడి చేయడమే కాకుండా, కోడిగుడ్లు దాడితో చేయడమే కాకుండా రాళ్ళతో దాడి చేయడం అనేది చాలా 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 ఖండిస్తున్నాం. ఈరోజు బోండా ఉమా ఎందుకు దాడి చేశాడనేది ఒక్కసారి గమనిస్తే అసలు ఈయన ఏ పార్టీలో ఉంటున్నాడు, ఏ పార్టీ గెలిచాడు, ఏ పార్టీలో ఉంటున్నాడు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని నిరూపించడం కోసం ఈరోజు మల్లాది విష్ణు గారి మీద, ఈ దీక్షా శిబిరం మీద దాడి చేస్తున్నాడు. ఈ దాడిని పోలీసులు కూడా స్వయంగా పాల్గొని వాళ్ళ సమక్షంలో వాళ్ళ మద్దతుతో దాడి జరగడం ఇంకా అంతకన్నా ఘోరమైన విషయం. మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ కూడా ఉన్నారు. సరే, మీరు డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, కానీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు, మరో పక్క దాడులు చేపిస్తున్న పరిస్థితి. విజయవాడలోనే కాదు, గుంటూరులో కూడా అదే విధంగా దాడులు చేసిన పరిస్థితి. ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం జరిగిన సంఘటన ఉందో, బోండామ్మ రౌడీయుతంగా, గూండాయుధంగా తన శీల పరీక్షను నిరూపించుకునే విధంగా నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారో ఎన్ని గారు చంద్రబాబు చట్టా ముందు పెట్టారు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నాను అని చెప్పి నిరూపించుకోవటం కోసం గూండాలుగా, రౌడీలుగా చేతకాని పనులు ఇవన్నీ గారు, చేతకాని పనులు. నిజంగా మీకు దమ్ముంటే మేము ఏదైతే చెప్పుతున్నామో, మేము ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగిందని చెప్పుతున్నామో, మీకు దమ్ముంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాము, నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఒక 100 మందిని ముందు పోపించి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద దాడి చేస్తే ఏమవుతుంది? రేపనే రోజు మాది కాదా, మాది రాదా? ఆ రోజు ఏ పోలీసులు పెట్టి మీరు అడ్డు పెట్టుకుని మీరు ఈరోజు ఓవర్ యాక్షన్ చేశారో, రేపు అదే పోలీసులతో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉంటాయని చెప్పి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కన్నా పోలీసులు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు. వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పనిచేశారు. ఈరోజు పర్మిషన్ లేరంటున్నారు. సిపి గారికి మేము లెటర్ పంపించాం, వాట్సాప్ చేసాం, ఫోన్లో మాట్లాడాం, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఇంటిమేషన్ ఇచ్చాం, ప్రతి పోలీస్ స్టేషన్లో మేము లెటర్ ఇచ్చాం. ఇంకా పర్మిషన్ లేదేంటి? మేము శాంతియుతంగా స్టేట్ కాల్ ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఒక సెంట్రల్లోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దానికి సమాధానాలు చెప్పకుండా, ప్రజానికానికి సమాధానం చెప్పకుండా ఈ రౌడీయుధంతో, గూండాయుధంతో మమ్మల్ని ఆపాలనుకుంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు భ్రమే. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దారులు కనుక ఎవరు చేసినా రేపన్ని రోజు తప్పకుండా శిక్షిస్తాం. సమాధానం చెప్పండి. ఛాలెంజ్లు విసరతం కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మొత్తం అంటే డీటెయిల్గా వివరించారు, జరిగిన స్కామ్ మొత్తం గారు వివరించారు. దానికి సమాధానం చెప్పకుండా మీరు సవాళ్ళు, దాడులు చేస్తే ఎవరు గారు చూస్తూ ఊరుకోరు. ఏ విధంగా అయితే ఢిల్లీలో యువకులు మెర వంచి రాజీనామా చేపించారో, ఈ ఆంధ్రప్రదేశ్ యువకులు, విద్యార్థులు గారు 2029 కూటమి ప్రభుత్వం చంద్రబాబు మెరలు వంచి ఈ కూటమి ప్రభుత్వం దించేస్తాగా సందర్భంగా చెప్పుతున్నారు. అంటే మీరు ధర్నా చేస్తున్న దగ్గర పర్మిషన్ లేదు కాబట్టి ఎమ్మెల్యే రంగంలోకి దించి పూర్తిగా టెంట్ అంతా ధ్వంసం చేశామని మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి ఏం చెప్తారు? అసలు టెంట్కి పర్మిషన్ ఉందా లేదా అని ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? మేము పోలీసులకి జిల్లా అధ్యక్షుడు చెప్పాడు, నేను మాట్లాడాను. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే, ఒక గంటలో వస్తారని కూడా చెప్పాను, నేను గంటలో దాడి చేయబోతున్నారని కూడా చెప్పాను, సిఐకి చెప్పాను, పైన అధికారులకు చెప్పాను, అందరికీ చెప్పాను. అసలు ధర్నా చేస్తుంటే శాంతియుతంగా టెంట్ పీకాల్సిన అవసరం ఏంటి? అక్కడ రాళ్ళు వేసి మహిళల మీద దాడి చేసి, లేకపోతే టమాటాలు వేసి, కోడిగుడ్లు వేసి ఎక్కడున్నాం మనం? పోలీసులు పూర్తిగా తొత్తుల్లాగా మారిపోయారు, తెలుగుదేశానికి ఏజెంట్లాగా మారిపోయారు. ఇది మంచి ప్రభుత్వమా? ఈ రకంగా ప్రతిపక్షం గొంతు నొక్కేయడానికి
ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని, డిఎస్సి మీద మాట్లాడకూడదని, ఏదో వచ్చేసిన తర్వాత మా నాయకుల్ని మాట్లాడితే తోలు తీస్తాం తొక్క తీస్తామంట అంట. ఇదేంటి మీకు భయపడిపోయి అందరూ మానేస్తారనుకుంటున్నారా? లోకేష్ సమాధానం చెప్పాలి. భారతదేశ ప్రధాని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. ధర్నా చౌక్లో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పోయి వెళ్ళి దాడి చేసింది వాళ్ళ మీద. అదే కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పండి. కూటమి నాయకులు జనసేన సమాధానం చెప్పాలి. ఈ దాడులకి, రౌడీజానికి, గుండాయిజానికి బీజేపీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దుశ్చర్యల్ని, రౌడీజాన్ని ఖండిస్తూ ఉంది. ఎంతవరకైనా సరే లోకేష్ రిజైన్ చేసేంత వరకు, అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత వాతావరణం, శాంతి మార్గంలో మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. టెంట్లు పీకేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం? పర్మిషన్ ఉందా లేదా అనేది పోలీసులు చూస్తారు. పోలీసులు చేయాల్సిన పని రౌడీజన్ మీరు చేస్తూ పోలీసులు సాక్షులుగా ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా మహిళల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చెప్తున్నారు డిఎస్సికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతుంటే ఈ విధంగా దాడులు చేస్తారు. ఢిల్లీలో ఇదే విధంగా జంజీ అక్కడ ఆందోళన చేస్తే బీజేపీ అక్కడ దాడి చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ ఆందోళన చేస్తుంటే టీడీపీ దాడులు చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. దీనికి బీజేపీ, జనసేన కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం అయితే ఆగదు, శాంతియుత మార్గంలోనే మేము పోరాటం కొనసాగిస్తామంటూ వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.